హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తో సింపుల్గా టేస్టీగా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 బగారాకులు, ఒక బడి ఇలాచి, ఒక అనాసా పువ్వు, 3 యాలకులు, 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, కొంచెం బండ పువ్వు, ఒక స్పూన్ కసూరి మేతి, ఒక స్పూన్ ధనియాల పౌడర్, 5-6 కాజు వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలానే మనకి బిర్యానీలోకి చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి. అందుకే ఈ మసాలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని మనకు కావలసినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కదండి, ఆ బ్రౌన్ ఆనియన్స్ ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు స్టవ్ హైలో పెట్టుకోవద్దండి, స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే ఇవి బ్లాక్ కలర్ వచ్చేసి బిర్యానీకి టేస్ట్ అండ్ మొత్తం మారిపోతుందండి. అందుకే స్లిమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత మీకు ఆయిల్ సరిపోతుంది అని అంటే ఆయిల్నే చేసుకోండి, లేకపోతే సరిపోదు అని అనుకోండి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం బిర్యానీ ఆకు వేసి, ఆ తర్వాత మిర్చి వేసి, ఆ తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోండి. నా దగ్గర ఓన్లీ ఆలుగడ్డ, టమాటో, బెల్ మేకర్ ఇవే ఉన్నాయండి. అందుకే నేను ఇవే యాడ్ చేసుకొని బిర్యానీ చేయబోతున్నాను ఈరోజు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేసుకొని ఇవి మొత్తం కలుపుకున్నానండి. ఒకసారి కలిపి అది మొత్తం అడుగు అంటకుండా చూసుకోవాలండి. అడుగు అంటితే మాత్రం మొత్తం టేస్ట్ అంతా మాడిపోతుందండి. అందుకే ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉన్నాను. ఆ తర్వాత వేరే స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో ఓల్ బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని కొంచెం సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది మరిగేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటున్న కర్రీని అది కలుపుతూ చూసుకోవాలండి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది అడుగు అంటకుండా చూసుకోవాలండి. కలుపుతూ ఉంటేనే అడుగు అంటకుండా ఉంటుంది, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే మనం ఇది చూస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత దీనికి కావాల్సినంత కారం వేసుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి. వేసిన తర్వాత ఇది మొత్తం కలపండి ఒకసారి. ఆ తర్వాత దీనికి కొంచెం కావాల్సిన ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి. ఆ తర్వాత దీనిపై ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి, స్లిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఆ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనకి వాటర్ మరుగుతున్నాయండి. అందులో ఈ రైస్ మనం ఒక 1 అవర్ ముందు రైస్ నానబెట్టుకున్నానండి. ఆ రైస్ అందులో వేసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నానండి, నేను బాస్మతి రైస్ యూజ్ చేయడం లేదు. నేను నార్మల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను, అందుకనే నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ అలా ఉండనవసరం లేదు. ఫ్రై లాగానే ఉండనివ్వండి. ఆ తర్వాత మనకి రైస్ కూడా 90% ఉడికిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. బాస్మతి రైస్ ఒక 50-60% ఉడికితే సరిపోతుంది. కానీ ఇది నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నా కదండి, అందుకే నేను 90% ఉడకనిచ్చాను ముందే. ఆ రైస్ తీసుకొని నేను దమ్ పెట్టుకోవడానికి కర్రీలో వేసుకుంటున్నాను. మొత్తం రైస్ అంతా యాడ్ చేస్తున్నానండి. నేను మధ్యలో లేయర్గా నేనేం కర్రీ వేయడం లేదు, మొత్తం ఒకటేసారి వేసేసాను. ఆ తర్వాత మీద నేను బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసాను. నేను ఆ తర్వాత ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశాను, చూడ్డానికి బాగుంటుందని ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఆ తర్వాత దమ్కి ఒక 10 మినిట్స్ పెట్టానండి, మొత్తం స్లిమ్లోనే పెట్టాను. చూడండి, మనం బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడడానికి ఎంత బాగుందో కదండి.
అందుకే మీరు కూడా ఈ రెసిపీ మీకు ఈజీగా అనిపిస్తే ఇంట్లో తయారు చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.